ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మనబ్రోలు గ్రామంలో ఎస్టీ కాలనీలో ప్రభుత్వ స్కూల్లో ఆధునీకరణకు అన్ని విధాలా సహకరిస్తానని ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్కూల్ అభివృద్ధి కొరకు ప్రిన్సిపాల్ నన్ను కలిసినప్పుడు విద్యార్థులు భవిష్యత్తు కోసం అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేశానని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 70 ట్రాక్టర్లతో గ్రావెల్ మట్టితో చదును చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, ఇంటూరి శ్రీనివాసరావు, కస్టర్ ఇన్ఛార్జ్ ఈదర కృష్ణారావు నాని, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడిపూడి రాజారావు, గ్రామ టీడీపీ నాయకులు ఈదర సుబ్బారావు, ఈదర అమర్, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వైద్య ఇది విద్య. ఇందాక వైద్య సేవను చూశారు. ఈరోజు ఇప్పుడేమో మీకు ఈ స్కూల్ గురించి చూపించాము. ఇది వీరయ్య చౌదరి గారిది ఆశయం. ఎప్పుడైనా వైద్యం ముందుండాలి, విద్య కూడా ముందుండాలని. అదే విధంగా మా ప్రయాణం కూడా కొనసాగిస్తాం. స్కూల్ ఇంతకుముందు పిల్లలు ఏమైనా వాళ్ళు ఆడుకోవాలంటే కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు. రాళ్ళు ఉండేటివి గుచ్చుకునే విధంగా. స్టడీస్తో పాటు పిల్లలకి యాక్టివిటీస్ అనేవి కూడా కంపల్సరీ ఉండాలి. సో అది ఆలోచించుకొని మట్టి తోల్చడం జరిగింది. మా ఊరు ఎస్టీ కాలనీ, మాది అమ్మనబ్రోలు, మాది ఎస్టీ కాలనీ. మా స్కూల్ వచ్చే గ్రౌండ్ మొత్తం ప్రభుత్వంలో మొత్తం గుంతలుగా ఉండేది. మేము మేడం గారు చెప్పాము, సుచిత్ర మేడం మా సంఘానికి వస్తే మేము చెప్పాము, అమ్మ మా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, గ్రౌండ్ మొత్తం బాగా గుంతలు పడితే వాన వస్తుంది, వానలో బురదలో పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పంగా మేడం గారు మాకు మరుసనాటికే ఎన్ని ట్రక్కులు 61 ట్రక్కులతోటి తన సొంత డబ్బులతోటి మాకు మట్టి తోలిచ్చారు. మొత్తం నైట్ క్లీన్ గా మొత్తం సదరం చేయించారు. వచ్చేసి మాకు వీరయ్య చౌదరి గారు ఎలాగో మేము పిలిస్తే పలికి మాకు పని ఎట్లా చేశారో సేమ్ మేడం గారు కూడా మాకు అలాగే పిలిస్తే పలుకుతూ మాకు పని చేస్తున్నారు. దానికి మేడం గారికి మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. సార్, నా పేరు జనార్దన్ రావు. మొన్న ఇటీవలే సుచిత్ర మేడం గారు మా కాలనీకి వచ్చారు. మేడం దృష్టికి, మేడం మా స్కూల్లో గ్రౌండ్ ఎత్తుపల్లాలు ఉండటం వల్ల నువ్వు వాటర్ నిలబడుతుంది కావున మీ వంతు ఏదైనా సాయం చేయమని అడిగితే మరుసటి రోజు మాకు గ్రావెల్ తోటం జరిగింది. ఇప్పుడు ఆ గ్రౌండ్ శుభ్రంగా ఉంది, పిల్లకాయలు ఆడుకోవడానికి కూడా బాగా నీట్గా ఉంది. అలాగే మేడంకి నా ధన్యవాదాలు తెలియదు. సార్, నా పేరు మాలకొండయ్య, ఎంపీపీఎస్ అమ్మనబ్రోలు ఓఎస్సీ. అలాగే మేడం గారు, రంగమ్మ మేడం గారు, అలాగే చైర్మన్ అయినటువంటి జనార్దన్ సార్ గారు, మేము మొత్తం కూడా ఈ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నాం మేమిద్దరం. అయితే ఇదివరకు దాకా ఈ స్కూల్ నందు ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా మన యొక్క ముప్పవరపు సుచిత్ర మేడం గారి యొక్క సహకారంతో ఇవాళ మా యొక్క స్కూల్ యొక్క గ్రౌండ్ నందు 60 ట్రిప్పుల మట్టితోటి గ్రౌండ్ క్లియర్ చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మా స్కూల్కి కావలసినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మేడం గారు అందిస్తామని చెప్పారు. అలాగే మేము కూడా పిల్లలు ఇదివరకు తక్కువగా ఉన్నారు, కానీ ఇప్పుడు 82 మంది అయింది. మా స్కూల్ని మోడల్ స్కూల్గా చేసుకుంటున్నాం. మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు అందరం ఉన్నాం. అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. రేపు డిఎస్సిలో వస్తారు. వచ్చిన తర్వాత మా యొక్క ఫుల్ఫిల్ అవుతుంది మా యొక్క ఈ యొక్క టీచర్స్ యొక్క మొత్తం. అలాగే మాకు రూమ్స్ కూడా 3 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంకొక 2 ఈ యొక్క డ్రిల్స్ ఏదో ఒకటి పెట్టించుకొని చేసుకోవాలి అని మేడం గారికి కానీ మన మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు సార్కి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేడం గారు స్పందిస్తూ మీకు ఏది కావాల్సి ఉన్న సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం సార్, మీరు ప్రతిరోజు పిల్లలకి శుభ్రమైనటువంటి మంచి విద్యా విధానం అమలు పరచండి అని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే మేడం గారు మీ యొక్క సహాయ సహకారాలతోటి మా యొక్క ఎంజీపాడు మండలం నందు మన అమ్మనబ్రోలు ఓఎస్సీని ఉత్తమ స్కూల్గా చేయడానికి సహాయ సహకారాలతో మేము ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తాం. అలాగే రోలు కూడా పెంచి
ఇక్కడ అంతా కూడా మాకున్నది ఎవరు అంటే ఎస్టీ పిల్లలు మాత్రమే, యానది పిల్లలు మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళని డెవలప్ చేస్తే మాకు యొక్క మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రోడ్డు బాగా పెరుగుతుంది. అప్పుడు మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికి కూడా ఉత్తమ స్కూలుగా తయారవటానికి సహాయ సహకారాలతోటి ఈ యొక్క జనార్దను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో స్కూల్ను డెవలప్ చేయటకు పూర్తిగా మేము కృతజ్ఞ అవుతున్నాం. అలాగే మా యొక్క విద్యా విధానం కూడా నేడున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్కి అనుకూలంగా, గవర్నమెంట్ చెప్తున్న కొత్త నూతన విద్యా విధానానికి అనుకూలంగా బోధన విధానం చేస్తున్నాం.